హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 బ్లిస్ కలర్స్. ఈరోజు బ్రైడ్ ఫేస్ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఎలా వేయాలి అనేది డీటెయిల్డ్గా చూపించాను. సో ఇప్పుడు ఐస్ ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాం. మీరు ఐస్ డ్రా చేసేటప్పుడు కంప్లీట్గా బోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా నేను చూపించినట్టుగా మధ్యలో సర్కిల్ డ్రా చేసుకొని ఐబాల్కి మధ్యలో 2 చిన్న సర్కిల్స్ వేసుకోండి. తర్వాత దాని చుట్టూ ఫిల్ చేయండి. మీకు అలా రావట్లేదు అంటే కంప్లీట్గా ఫిల్ చేసినా ఓకే. సో ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ లైట్గా ఐ షేప్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 2 ఐస్ డ్రా చేస్తున్నాను. ఇలా మీరు నేను చూపించిన విధంగా షేప్ డ్రా చేసుకోండి. మిడిల్లో అలా 2 సర్కిల్స్ వేసుకొని మళ్ళీ మధ్యలో చిన్న సర్కిల్ వేసి దాని తర్వాత బోల్డ్ చేయండి. సేమ్ డ్రా చేయండి. 2 సర్కిల్స్ అనేవి ఐస్వి సేమ్ ఉండాలి. తర్వాత అప్పర్ లిడ్ డార్క్ చేయండి. అండ్ తర్వాత కింద వాటర్ లైన్ కూడా కొంచెం లైట్గా డ్రా చేసుకోండి, ఓకేనా? అవి ఐస్ అన్నమాట. తర్వాత ఐబ్రోస్ వచ్చేసరికి ఈ షేప్లో డ్రా చేయాలి. హిల్ షేప్లో ఉండేలాగా డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చేసి లిప్స్కి కొంచెం ఇలా చిన్న ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని ఆ పైన ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఈ షేప్ డ్రా చేయండి. ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. 2 స్ట్రోక్స్ లాగా అటువైపు ఇటువైపు ఇచ్చేసి మధ్యలో జస్ట్ లైన్ డ్రా చేసుకోవడమే. సో తర్వాత ఇయర్స్ ఇలా డ్రా చేసుకోండి. ఫస్ట్ ఫిగర్ వేసే ముందు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత మీకు ఈజీ అవుతుంది. నోస్ కూడా చూడండి. నోస్ ఇలా కర్వ్ లైన్స్ 2 లైన్స్ డ్రా చేసుకొని కింద షేప్ డ్రా చేసి జస్ట్ దాన్ని అటాచ్ చేయండి. తర్వాత మీరు పైనుంచి లైన్ డ్రా చేసేటప్పుడు ఆ లైన్ అనేది చాలా థిన్గా ఉండాలి, షేడింగ్ లాగానే ఇవ్వాలన్నమాట మనము. సో అది చూసుకోండి. అండ్ తర్వాత చూడండి, డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఫిగర్ని. ఫస్ట్ ఐబ్రోస్ డ్రా చేయాలి. ఐబ్రోస్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని దగ్గర నుంచి లైట్గా లైన్ నోస్ డ్రా చేస్తున్నాం. ఇప్పుడు లైట్గా లైన్స్ డ్రా చేయాలి, థిక్గా డ్రా చేయకండి, జస్ట్ లైట్గా షేడింగ్ లాగా డ్రా చేసుకోండి. నోస్ షేప్ వేసిన తర్వాత ఐస్ని డ్రా చేయండి. ఐస్ కూడా ఐబ్రోస్ కంటే చూడండి దానికంటే ఎక్కువ బయటికి వెళ్ళకుండా దాని లోపలే డ్రా చేయండి. చిన్నగా ఇలా షేప్ ఇవ్వండి. మళ్ళీ పైన కింద వాటర్ లైన్ కూడా డ్రా చేయండి లైట్గా. ఆ తర్వాత పైన మళ్ళీ లైన్ డ్రా చేసుకోండి ఐస్కి. తర్వాత లిప్స్ షేప్ డ్రా చేయండి. ఫస్ట్ ఇవన్నీ మీరు ఇంత చిన్నగా డ్రా చేయడానికి ముందు ప్రాక్టీస్ చేయండి, తర్వాతనే ఫిగర్ వేయడానికి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ ఎలా డ్రా చేయాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను 3 టైప్స్ ఇయర్ రింగ్స్ని డ్రా చేస్తున్నాను. మీకు నచ్చితే వేరే షేప్లో కూడా డ్రా చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను జుమ్కా షేప్ని డ్రా చేస్తున్నాను. జుమ్కా షేప్ కోసం సర్కిల్ వేసుకొని చుట్టూ హంప్స్, తర్వాత కింద జుమ్కా షేప్ డ్రా చేసేసి ఇలా చిన్న లోటస్ లాగా డ్రా చేసి చుట్టూ బోల్డ్ చేశాను. కింద హంప్స్ వేసేసి ఒక డాట్ అండ్ మిడిల్లో కూడా ఒక డాట్ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కూడా మళ్ళీ సర్కిల్ వేసుకొని హంప్స్ వేసుకోండి. సర్కిల్స్ అనేవి మిడిల్లో 2 సర్కిల్స్ డ్రా చేయండి. తర్వాత ఇలా షేప్ డ్రా చేసుకొని చుట్టూ హంప్స్ వేసేసి కింద మళ్ళీ ఒక డాట్ ఇవ్వండి. నెక్స్ట్ వన్ కూడా మళ్ళీ సర్కిల్ వేసి చుట్టూ హంప్స్ వేసుకోండి. కింద మళ్ళీ పెద్ద సర్కిల్ వేసుకొని దాని లోపల ఇంకొక చిన్న సర్కిల్ వేసి చుట్టూ హంప్స్ వేసి డాట్ పెట్టండి. ఇక్కడ మళ్ళీ మాంగ్ టిక్కా కూడా నేను డ్రా చేసి చూపిస్తున్నాను. 2 టైప్స్ చూపిస్తున్నాను. ఇవి ఇలా చిన్న చిన్న సర్కిల్స్ వేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోండి. చుట్టూ హంప్స్ వేసుకోండి. అండ్ ఒకటి సర్కిల్ షేప్ లాగా కూడా డ్రా చేసుకోండి. ఈ 2 టైప్స్లో మీకు నచ్చింది ఒక డ్రా చేయండి. నేను ఇక్కడ సర్కిల్ వేసి డ్రా చేస్తున్నాను. మాంగ్ టిక్కా డ్రా చేసేటప్పుడు 2 ఐబ్రోస్కి మధ్యలో డ్రా చేయండి. తర్వాత ఇలా ఒక షేప్ డ్రా చేసుకోండి. హెడ్ది ఫస్ట్ కిందికి డ్రా చేయండి. అలా 2 లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత దాని చుట్టూ చిన్నగా హంప్స్ వేయండి. తర్వాత ఈ లైన్ నుంచి ఆ లైన్కి ఎగ్ షేప్ వచ్చేలాగా ఫేస్ని డ్రా చేసుకోండి. ఇలా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో అదే విధంగా డ్రా చేయండి. చిన్న అనేది కొంచెం లిప్స్కి కొంచెం కిందికి ఉండేలాగా చూసుకొని డ్రా చేయండి. మళ్ళీ పైన కొంచెం హైలైట్ చేయడానికి మళ్ళీ నేను హంప్స్ డ్రా చేసా. తర్వాత ఆ చివరి నుంచి ఇటువైపుకి మన ఐబ్రోస్ వరకు షేప్ని ఇలా డ్రా చేసుకోండి. ఇలా అన్నీ కలిపేసిన తర్వాత దీని చుట్టూ మళ్ళీ చిన్నగా హంప్స్ వేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇయర్స్ డ్రా చేయాలి. ఇయర్స్ కూడా చాలా చిన్నగా డ్రా చేయండి. తర్వాత ఇయర్ రింగ్స్కి హాఫ్ సర్కిలే వేసుకోండి, ఎందుకంటే ఫుల్ సర్కిల్ వేయద్దు. హాఫ్ సర్కిల్ వేసుకొని ఇలా జుమ్కా షేప్ డ్రా చేసుకోవాలి.
సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత లోపల కూడా డిజైన్ డ్రా చేసి బోల్డ్ చేసేయండి. కింద మళ్ళీ లైన్ వేసి హమ్స్ వేసి డాట్ పెట్టుకోండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ ఇవన్నీ సపరేట్గా డ్రా చేసి అవి పర్ఫెక్ట్ అయిన తర్వాత ఫేస్ని డ్రా చేయడానికి చూడండి. సో డైరెక్ట్ వేస్తే అర్థం అవ్వదు. ఇక్కడ హెయిర్ అనేది మీరు ఇలా కిందికి డ్రా చేయొచ్చు, దీన్ని ఫిల్ చేయడానికి స్ట్రేట్గా కూడా డ్రా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు జస్ట్ కిందికే డ్రా చేస్తున్నాను. ఇలా ఫిల్ చేసేసుకోండి కంప్లీట్గా. మళ్ళీ ఇక్కడ ముందు హమ్స్ డ్రా చేసాం కదా, అక్కడ చిన్నగా ఇలా డాట్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే అలా వదిలేసినా ఓకే. మళ్ళీ అలా స్టార్టింగ్ నుంచి ఇలా కర్లీ హెయిర్ లాగా ముందుకు డ్రా చేయండి, స్ప్రింగ్ లాగా డ్రా చేయండి. తర్వాత నెక్ని ఫస్ట్ మీరు ఇలా నెక్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత దానికి నెక్లెస్ డ్రా చేయండి. ఇలా నెక్లెస్ డ్రా చేయడానికి ఫస్ట్ హమ్స్ వేసుకోండి, 2 లైన్స్ డ్రా చేసుకొని హమ్స్ వేసుకొని తర్వాత ఇలా చిన్నగా స్పైరల్స్ డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇలా సర్కిల్స్ లాగానే డ్రా చేస్తున్నాను. ఇక్కడ డాట్స్ పెడుతున్నాను. మీరు ఇదే డిజైన్ కాకుండా వేరే డిజైన్ కూడా డ్రా చేసుకోవచ్చు, ఇది సింపుల్గా ఉంటుందని చూపిస్తున్నా. సో నెక్స్ట్ మళ్ళీ తర్వాత షోల్డర్ నుంచి ఇలా ఒక దుప్పట్టా షేప్ని డ్రా చేయండి. ఇది బార్డర్ అనమాట. సో ఫస్ట్ ఇలా డ్రా చేసుకోండి. డైరెక్ట్ షోల్డర్ డ్రా చేసి తర్వాత దాని పైనుంచి డ్రా చేయడం రాదు, అందుకే ముందే డ్రా చేసుకోవాలి. తర్వాత 2 లైన్స్ డ్రా చేయండి బార్డర్కి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇటువైపుకి ఇలా కొంచెం వీ షేప్ని డ్రా చేసుకోండి. ఇది బ్లౌజ్ షేప్ అనమాట, బ్లౌజ్ది నెక్. సో ఇలా వీ షేప్ డ్రా చేసుకోండి. దాన్ని థిక్ చేసేసేయండి, కొంచెం దాన్ని బోల్డ్ చేయండి. దాని చుట్టూ మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. మళ్ళీ కొంచెం షోల్డర్ని డ్రా చేసి ఇలా నేను ఇలా ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఇలా షేప్ని డ్రా చేసుకొని తర్వాత హ్యాండ్ షేప్ని డ్రా చేయండి. హ్యాండ్ షేప్ని ఇప్పుడు ముందు మనం ఏ షేప్ అయితే డ్రా చేసామో అక్కడ వరకు ఉండేలా బార్డర్ వచ్చేలాగా డ్రా చేయండి. తర్వాత ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఎగ్జాక్ట్ మిడిల్లో మీరు హ్యాండ్ షేప్ డ్రా చేయండి. ఫస్ట్ నేను ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేస్తున్నాను, అంటే నోస్కి కొంచెం మిడిల్లో ఉండేలాగా చూడండి. ఈ విధంగా డ్రా చేయండి. ఆ షేప్ డ్రా చేసుకొని తర్వాత అది బ్యాంగిల్ కోసం అలా డ్రా చేసేయండి. తర్వాత ఇటువైపు నుంచి హ్యాండ్ని డ్రా చేస్తూ రండి. సో దీనికి కలిపేసిన తర్వాత మళ్ళీ ఇటు ముందుకి మళ్ళీ ఈ షేప్ డ్రా చేయండి. సో తర్వాత దీంట్లో మనం ఫింగర్స్ని డ్రా చేస్తాము, జస్ట్ షేప్ డ్రా చేసి పెట్టండి ఫస్ట్. అలా డ్రా చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇయర్ పైనుంచి ఇలా ఒక లైన్ని డ్రా చేయండి. ఇది కూడా దుప్పట్టాది బార్డర్ అనమాట. సో ఇలా డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇంకొకటి మళ్ళీ ఒక లైన్ దాన్ని కొంచెం సైడ్ నుంచి ఇంకొక లైన్ డ్రా చేసుకొని ఈ 2 లైన్స్ని బోల్డ్ చేయండి రెండింటిని. ఇప్పుడు ఎలా అయితే బార్డర్కి మనం డబుల్ లైన్ డ్రా చేసామో బట్ ఇది సింగిల్గానే డ్రా చేసుకొని కంప్లీట్గా బోల్డ్ చేసేసేయండి. అంటే 2 టైమ్స్ అలా డ్రా చేయండి దానిపైనుంచి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాంగిల్ షేప్ దగ్గర ఇంకొంచెం హ్యాండ్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బార్డర్ డ్రా చేయండి. సో ఇలా మళ్ళీ ఇంకొక బార్డర్ డ్రా చేయండి, కర్వ్ లైన్ కిందికి వెళ్తున్నట్టు డ్రా చేయండి, ఓకేనా. సో మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేస్తూ ఇలా కర్వ్స్ తిప్పుతూ వెళ్ళండి. అది నేను ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ అదేలాగా కర్వ్స్ లైన్ లాగా డ్రా చేసి కింద దాన్ని కలపండి. ఈ పైన దాన్ని మళ్ళీ ఇలా కిందికి బార్డర్ లాగానే మళ్ళీ జస్ట్ ఇట్లా కిందికి 3-4 లైన్స్, మీకు 3 వస్తే 3, 4 వస్తే 4 లైన్స్ అలా కర్వ్ లైన్స్ డ్రా చేసుకోండి. అలా డ్రా చేసుకున్న తర్వాత రైట్ సైడ్కి కూడా ఇలా బ్లౌజ్ షేప్ డ్రా చేసుకొని సో దానికి అటాచ్ చేసేయండి. తర్వాత కింద కూడా మళ్ళీ డ్రా చేసేయండి. కింద షేప్ని కూడా డార్క్ చేసేసి ఇలా డ్రా చేసేయండి. లెహంగా కోసం అక్కడ 2 లైన్స్ డ్రా చేసేసి హమ్స్ వేసేసుకోండి. హమ్స్ వేసేసుకున్న తర్వాత సో కింద కూడా మళ్ళీ ఒక 2 లైన్స్ డ్రా చేసి ఇక్కడ కొంచెం షోల్డర్ పైన ఇటువైపు కూడా ఒక కొంచెం హాఫ్ లైన్ కర్వ్ డ్రా చేసి సేమ్ రైట్ సైడ్కి ఏ విధంగా అయితే మనము బోల్డ్ చేసామో అక్కడ కూడా బోల్డ్ చేసేయండి. అండ్ నెక్కి హమ్స్ వేసేసుకొని హ్యాండ్ దగ్గర కూడా మీకు నచ్చిన బార్డర్ ఏదైనా డ్రా చేయండి. నేను జస్ట్ హమ్స్ వేసి స్పైరల్ వేసి మళ్ళీ హమ్స్ వేసాను, డార్క్ లైన్ వేసాను అంతే. సో మీకు ఏదైనా ఇంకా హైలైట్ చేయాలి అనుకుంటే మీకు నచ్చినట్టుగా డ్రా చేసుకోండి. నేను హ్యాండ్కి జస్ట్ బ్లౌజ్ జిగ్జాగ్ లైన్ మాత్రమే డ్రా చేశాను. మళ్ళీ తర్వాత అవుట్లైన్ డ్రా చేసుకున్నాను.
బ్లౌజ్ కోసం ఇక్కడ జస్ట్ మినీ రోసెస్ వేసేసి కట్ వర్క్ డిజైన్ వేసేస్తున్నాను. కంప్లీట్ బ్లౌజ్ని ఫిల్ చేసేస్తున్నాను కట్ వర్క్ డిజైన్స్తో. తర్వాత నెగిటివ్ ఫిల్లింగ్ని డ్రా చేస్తున్నాను. సో ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇటువైపుకి కూడా మళ్ళీ బార్డర్ లైన్ డ్రా చేసుకోండి. ఇవన్నీ ఫస్టే డ్రా చేసుకోవాలి. కొంచెం నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. రైట్ సైడ్కి ఎలా అయితే డార్క్ చేసుకున్నామో ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా డార్క్ చేసుకోండి. మళ్ళీ ఈ బార్డర్ వేయండి. షోల్డర్ పైన బార్డర్ కోసం మనం లైన్స్ డ్రా చేసి పెట్టాం కదా, సో ఇందులో నేను వీ షేప్ బార్డర్ని వేస్తున్నాను. మీకు నచ్చిన బార్డర్ని వేయండి. ఏ బార్డర్ వేస్తారో అదే మళ్ళీ సేమ్ ఉండాలి. సో దుప్పట్టాకి కంప్లీట్గా. తర్వాత ఇలా నేను హ్యాండ్ షేప్ డ్రా చేస్తున్నాను. జస్ట్ లైన్స్ డ్రా చేసుకోండి అంతే. దాంట్లో 4 లైన్స్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. బ్యాంగిల్స్కి కూడా ఇలా షేప్ డ్రా చేసుకోండి. తర్వాత ఇదంతా దుప్పట్టాకి షేడింగ్ ఇవ్వాలి. లైట్ షేడింగ్ ఇచ్చేసి మధ్యలో మీరు స్పైరల్ కానీ డాట్స్ కానీ వేసుకోవచ్చు. అది లాస్ట్లో చూపిస్తాను. సో ఇలా లైట్ షేడింగ్ ఇవ్వండి. అదంతా దుప్పట్ట అన్నమాట. సో ఎక్కడైతే కనిపిస్తుందో అదంతా షేడింగ్ ఇస్తూ రండి. సో ఇది కూడా పైనుంచి మనకి ముందుకి షోల్డర్ పైనుంచి వచ్చింది కదా, సో అక్కడ కూడా మనం షేడింగ్ ఇవ్వాలి. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అటువైపు కూడా షేడింగ్ ఇవ్వాలి. ఇదంతా జస్ట్ లైన్స్ డ్రా చేసుకొని ఫస్ట్ దీన్ని లైట్ షేడింగ్ ఇస్తూ ఇలా వెళ్ళండి. కంప్లీట్ షేడింగ్ ఇవ్వండి. షేడింగ్ కూడా చాలా లైట్గా ఇవ్వాలి. అలా షేడింగ్ని మొత్తం దుప్పట్ట మొత్తం ఇచ్చేసేయండి కింది వరకు. సో నేను ఇది కొంచెం లెంతీగానే చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మిస్ అయినా మీకు అర్థం అవ్వదు, అందుకే కొంచెం స్లోగానే చూపిస్తున్నాను. సో మీరు చూసి ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుందనేసి. అండ్ మీకు ఇప్పుడు అర్థం అవ్వకపోయినా ఇది వేయడం నేను మళ్ళీ లైవ్లో మీకు ఎలా డ్రా చేయాలనేది చూపిస్తాను. సో ఇప్పుడు లెహంగా కోసం ఇక్కడ మళ్ళీ ఒక బార్డర్ని డ్రా చేసుకోవాలి. ఇటువైపుకి హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్ కింది వరకు 2 లైన్స్ డ్రా చేసి మళ్ళీ బార్డర్ని డ్రా చేసేయండి. ఇందులో కూడా మళ్ళీ వీ షేప్ని డ్రా చేసుకోవాలి మనం. ఈ కింది వరకు మళ్ళీ షేడింగ్ని డ్రా చేయండి. దాని లోపల హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడి వరకు బార్డర్ డ్రా చేసుకొని ఇలా షేడింగ్ ఇచ్చుకోండి. ఇక్కడ నేను లెహంగా షేప్ని కూడా ఆల్రెడీ డ్రా చేశాను. సో ఇలా 2 లైన్స్ డ్రా చేసుకోండి మిడిల్లో. అండ్ దుప్పట్టాని అక్కడ కింద హ్యాండ్ నుంచి ఇలా కర్వ్ లైన్ డ్రా చేసి బిగ్ బార్డర్ డ్రా చేయండి. సో అందులో ఏదైనా మీరు ఇప్పుడు బ్లౌజ్కి కట్ వర్క్ వచ్చింది కదా, దాన్ని అందులో డ్రా చేయండి. ఇదంతా నేను షేడింగే చేసేస్తున్నాను. ఇది షేడింగ్ చేసిన తర్వాత ఈ కింద బార్డర్ కోసం డ్రా చేసుకున్న దాంట్లో బ్లౌజ్కి ఏ విధంగా అయితే మనం కట్ వర్క్ డ్రా చేసామో ఆ విధంగా డ్రా చేయండి. నేను ఫస్ట్ హంప్స్ వేసేసుకొని ఆ తర్వాత అందులో డ్రా చేస్తున్నాను. లెహంగాని ఫిల్ చేయడానికి లైట్గా షేడింగ్ ఇచ్చేసి దాని మధ్యలో డాట్స్ వేసుకోవచ్చు, లేదు అంటే కట్ వర్క్ డిజైన్స్ వేయచ్చు, చెక్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను దుప్పట్టాకి స్పైరల్స్ డ్రా చేస్తున్నాను, డాట్స్ పెట్టట్లే ఇక్కడ. ఇప్పుడు ఇందులో నేను చూపించేది ఓన్లీ హాఫే డ్రా చేశాను, ఇంకా కింద బార్డర్ ఉంటుంది. మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడ కొంచెం పెద్దగా డ్రా చేసి చూపించాను. ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేస్తేనే తర్వాత దీన్ని చిన్నగా వేయడానికి వస్తుంది, అందుకనేసే. సో ఇదంతా నేను బార్డర్ని ఫిల్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఏ బార్డర్ డ్రా చేస్తామో అదే బార్డర్ని కంప్లీట్గా చుట్టూ వేయాలి. ఇప్పుడు లెహంగా కోసం నేను కట్ వర్క్ డ్రా చేస్తున్నాను. కట్ వర్క్ డ్రా చేసేసి నెగిటివ్ ఫిల్లింగ్ని డ్రా చేస్తాను. సో ఇదే డిజైన్ని అన్ని లైన్స్లో మీరు వేసుకోవాలి. వేసుకొని చుట్టూ మళ్ళీ నెగిటివ్ ఫిల్లింగ్ ఇచ్చేసేయండి. సో ఇది ఈరోజు వీడియో. సో బ్రైడ్ని ఇంకా చిన్నగా వేయాల్సి ఉంటుంది. సో నేను ఇదేంటంటే మీకు అర్థం అవ్వడానికి కొంచెం పెద్దగా చూపించాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బ్రైడ్ని కంప్లీట్ ఫిగర్ వేస్తాను. ఇది హాఫే వేసాను, కింద ఇంకా బార్డర్ ఉంటుంది. ఫస్ట్ ఐస్, నోస్, లిప్స్ ఎలా డ్రా చేయాలి అనేది ప్రాక్టీస్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని ఇంకా ఎంత చిన్నగా డ్రా చేయొచ్చు అనేది చూపిస్తాను, కంప్లీట్ ఫిగర్ వేసి చూపిస్తాను. సో ఇది ఇలా చూసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా అర్థం అవ్వట్లేదు అంటే లైవ్లో నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.